వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days టిల్ గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 33వ వచనము. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలం అంతయు ఎవెల్మె రోదకు సన్నిధిని భోజనం చేయించు వచ్చెను. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్తాను వినండి. అంటే యెహోయాకీను అనే రాజు యూదా రాజు అనమాట. అయితే బబులోను రాజులు అంటే ఆ కాలంలో యుద్ధాలు జరిగేది కదా, అలా ఒకానొక సమయంలో బబులోను దేశస్థులు యెరూషలేము యూదా దేశస్థుల మీద పడి ఈ యూదా రాజైన యెహోయాకీను చెర పట్టుకొని తీసుకెళ్తారనమాట. అంటే దే టేక్ హిమ్ టు ది ప్రిజన్. వారి దేశంలో ఒక బందీ గృహంలో బంధిస్తారు. ఎవరిని? ఈ యూదా దేశంలోని యెరూషలేం దేశంలోని రాజుని, ఒక కింగ్ని అక్కడ తీసుకెళ్ళి పట్టుకొని వెళ్ళి బంధిస్తారంట ఇక్కడ బందీ గృహంలో. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వేరే రాజు వస్తాడు. ఆ రాజు ఎవరు అంటే ఎవెల్మె రోదకు అని రాజు. ఆ రాజు వచ్చినప్పుడు ఈ చెరపట్టుకొని తీసుకుపోయిన ఈ యూదా రాజుని ఏం చేస్తాడంటే బందీ గృహం నుంచి తీసి ఆ బందీ గృహంలో ఉన్న వస్తువులు, ఒక ఖైదీని ఒక బందీ గృహంలో దాచిరంటే ఏ వస్త్రాలు వేసి ఉంటారు? మేబీ ఎంత చినిగిపోయి ఉంటాయో, ఎంత మాసిపోయి ఉంటాయో, ఎంత కంపుగా ఉంటాయో కదా, అటువంటి వస్త్రాలన్నీ తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని లైఫ్ లాంగ్ అంట, జీవితకాలం అంతా ఒక రాజు భోజనం చేసే దగ్గర భోజనం చేయాలి అనేసి అలా మార్చాడంట. అంటే ఇన్ని రోజులు ఒక బందీ గృహంలో మేబీ ఎన్ని ఇయర్స్ అయి ఉంటాయో మనకు తెలియదు కదా, అన్ని ఇయర్స్ ఖైదీలకు వేసే ఫుడ్, అది ఆ ఫుడ్ ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు, అసలు ఫుడ్ పెడతారో లేదో తెలియదు, ఎంత కొడతారో తెలియదు. ఒక బందీ గృహం అంటే పోలీస్ స్టేషన్లో ఎట్లా కొడతారు కదా, అట్లా ఎంతలా చేసి ఉంటారో తెలియదు. ఒక రాజుని, ఒక దేశపు రాజుని మేము బందీలుగా తీసుకొచ్చామనేసి ఎంతలా శిక్షించుంటారో. కానీ ఒక సమయం వచ్చింది, అదే దేశంలో ఇంకొక మనిషి రాజుగా అయినప్పుడు ఇతనిని గుర్తించి ఏం చేశాడంట, వేరు వస్త్రాలు తీసుకొని వేసి రాజు భోజనం చేసే దగ్గర భోజనం చేయడానికి లైఫ్ లాంగ్ పర్మిషన్ ఇచ్చాడంట. ఈ సిచ్యువేషన్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమిటంటే నువ్వు కూడా అనేక సార్లు ఎన్నో సిచ్యువేషన్స్ చేత, ఎంతో బాధ చేత కొన్నిసార్లు బందీ గృహంలో నిన్ను నువ్వే బంధించేసుకుంటున్నావేమో, అందరికీ ఐసోలేట్ చేసుకుంటున్నావేమో. నేను ఇతరులతో మాట్లాడలేను, ఎవరితో షేర్ చేసుకోలేను, ఏమీ చేయలేను, ఒక ఏడుపు తప్ప నాకు ఏది రాదు, ఒకరిని నేను తిరిగి అనలేను అనేసి నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో. కుప్ప కూలిపోయిన జీవితం వల్లే నీ జీవితం మారిపోయిందేమో. కానీ ఆయన అంటున్నాడు, ఇంకా ఆ సిచ్యువేషన్ నేను నీకు రాని అని బిడ్డ, ఆ సిచ్యువేషన్ నుండి, ఆ బందీ గృహం నుండి బయటికి తీసుకొస్తాను, నాకు ప్రార్థన చేయు, నన్ను వేడుకో అనేసి ఆయన అడుగుతున్నాడు. ఇక ఏడ్చింది చాలు, నువ్వు కన్నీళ్ళు విడిచింది చాలు, నీలో నువ్వు కుమిలిపోయింది చాలు, నువ్వు ఒంటరి కాదు, నీకు నేనున్నా అనేసి ఈ క్షణాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నువ్వు ఇంకా ఏ విషయమై కుమిలిపోతున్నావో నాకు తెలియదు. మీలో ఎంతమంది మెంటల్గా డిప్రెషన్లో ఉన్నారో నాకైతే తెలీదు, కానీ మిమ్మల్ని అందరినీ చూచున్నవాడు ఆయన. ఈ సమయాన ఆ మెంటల్ డిప్రెషన్ కానీ ఆ టార్చర్ని, నువ్వు ఎంతలా టార్చర్ ఫీల్ అవుతున్నావో, ఏ సిచ్యువేషన్ ద్వారా నువ్వు కుమిలిపోతున్నావో అవన్నీ అదృశ్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప మలుపును దేవుడు తీసుకురాబోతున్నాడు. కేవలం నువ్వు నమ్మిక ఉంచవలసింది. నువ్వు ఆయనను నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చూస్తావు. ఆయన అంటున్నాడు, ఈ ఉపవాస ప్రార్థనలు నిన్ను మార్చబోతున్నాయి. ఈ వాక్యాలు నీకు సూటిగా చెప్తున్నాడు. ఎవరి గురించో కాదు, నీ జీవితంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనే ఆశతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఎక్కువగా ఉండు, ఆయనతో ఎక్కువ సమయం గడుపు అనేసి ఆయన అంటున్నాడు. ఇక దేని విషయమై చింతపడకు. ఈ వాక్యము దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.